హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీపద స్టోరీస్. ఋతుధర్మాన్ని అనుసరించి జరుపుకునే పండుగల్లో వినాయక చవితి ముఖ్యమైంది. వర్ష ఋతువులో భాద్రపద శుద్ధ చవితినే వినాయక చవితి పర్వదినంగా జరుపుకుంటాం. బుధుడు అధిపతిగా ఉన్న హస్త నక్షత్రం వినాయకుడి జన్మ నక్షత్రం. బుద్ధగ్రహానికి ఆకుపచ్చని వర్ణం అంటే చాలా ఇష్టం. గణనాథుడికి కూడా గడ్డి జాతి మొక్కలంటే ఇష్టం. అందుకే ఆయనకి గరికతోనూ వివిధ రకాల పత్రితోనూ పూజిస్తాం. అసలు స్వామివారిని నీటిలోనే నిమజ్జనం ఎందుకు చేస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రకృతి చికిత్సలో భాగంగా ఒండ్రు మట్టిని వాడడం తెలిసిందే. అయితే 10 రోజుల పాటు పూజలు చేసి వినాయకుడి విగ్రహాన్ని 11వ రోజున జల నిమజ్జనం చేయడం వెనక ఒక ఆధ్యాత్మిక రహస్యం అయితే దాగి ఉంది. అదేంటో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తుంది మా అపార్ట్మెంట్లో ఉన్న బుజ్జ వినాయకుళ్ళందరూ కిందకు వచ్చేసారనమాట. వాళ్ళ ఇళ్లలో పూజలు చేయించుకుని. అంత పెద్ద గణపతి ముందు ఈ బొజ్జ వినాయకుళ్ళు చాలా క్యూట్గా, చాలా ముద్దుగా ఉన్నాయి కదండి. అయితే ఇవన్నీ నిమజ్జనానికి రెడీ అయిపోయినాయి. అసలు మన బొజ్జ గణపతిని నిమజ్జనం ఎందుకు చేస్తారో తెలుసుకుందాము. పంచభౌతికమైన ప్రతి ఒక్క పదార్థం అంటే పంచభూతాల నుంచి జనించిన సంజీవ నిజ పదార్థము మధ్యలో ఎంతో వైభవంగా విలాసంగా గడిపినప్పటికీ అంతిమంగా మట్టిలో కలిసిపోవాల్సిందే. అందుకే ప్రకృతి దేవుడైన వినాయకుడి విగ్రహాలను మట్టితోనే చేస్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసి నైవేద్యాలు సమర్పించి నీటిలో నిమజ్జనం చేస్తారు. అసలు నిమజ్జనాలు ఏ రోజులు చేస్తారంటే, ఒకటి అంటే మొదటి రోజు కదపకుండా రెండో రోజు కదపాలి. కొంతమంది మొదటి రోజే స్వామివారిని కలిపేసి రెండో రోజు స్వామివారిని నిమజ్జనం చేస్తూ ఉంటారండి. అలా కాదండి. ఫస్ట్ స్వామివారి అయితే ఒక రోజు అనేది నిద్ర చేయాలి. ఒకరోజు పెట్టుకునే వాళ్ళైతే, లేదా 3 లేదా 5 రోజులు నిండాక 6వ రోజు మనం స్వామివారిని నిమజ్జనం చేయాలి. అలా 1, 5, 7, 9, 11 ఆ రోజుల్లో చేస్తే చాలా మంచిది. ఎంతో గారాబంగా ముద్దుగా పార్వతీ పరమేశ్వరులు ఆ వినాయకుడిని పెంచారు కాబట్టి ఆయనని నిమజ్జించేటప్పుడు అందరూ ఆ కాలంలో అయితే మేళతాళాలతో, ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలందరికీ తీన్ మార్ డ్యాన్సులు డీజేలు కావాలి కాబట్టి అలా వేసుకుంటూ స్వామివారిని అయితే చక్కగా ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా సాగనంపుతున్నారనమాట. అందులో భాగంగా అన్నదానం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 9 రోజులు కానీ 7 రోజులు కానీ స్వామివారికి పూజించుకుని ఒక్కసారి పీఠం పెడితే అన్నదానం చేస్తే దానికి ఫలితం అనేది దక్కుతుందని అంటారండి. ఎందుకంటే అది ఏ దేవుడన్నా సరే అండి, అమ్మవారైనా వెంకటేశ్వర స్వామి అయినా శివుడన్నా వినాయకుడన్నా పీఠం పెడితే అన్నదానం చేస్తేనే వాళ్ళు శాంతిస్తారు దేవుళ్ళు అనేది. దాని తర్వాతే మనకు ఆ ఫలితం అనేది దక్కుతుంది పూజించుకున్నది. అదంతా అయ్యాక స్వామివారికి నేను గీతమాల పెంచాను. వెనక చేప ఇంకా నిమజ్జనం రోజు పొద్దున్నే వినాయకుడితో సహా స్వామివారికి వెలిగించిన గండదీపం కూడా కదిలించాలండి. ఈ 9 రోజులు ఆ గండదీపం కొండెక్కకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే అన్నదానం అని చెప్పా కదా, మా అపార్ట్మెంట్లో అన్నపూర్ణాదేవిని చూపిస్తానండి మీకు ఇప్పుడు. ఆవిడ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. 150 మందికి ఒంటి చేత్తో చక్కగా ఎంతో రుచిగా భోజనాన్ని అయితే పెట్టారు. ఆవిడే స్పాన్సర్ చేశారు కూడా. 13 సంవత్సరాల నుంచి ఆవిడే మొత్తం అందరికీ వంటలు చేస్తున్నారట. వినాయకుడి మండపంలో అన్నదాన స్పాన్సర్ ఆవిడే. ముందు రోజే కటింగ్లు కావాల్సిన సామాగ్రి అన్నీ తెచ్చుకుని ఎవరి హెల్ప్ లేకుండా ఎంతో రుచిగా అందరికీ భోజనం చేసి పెట్టారండి. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు దొరకడం మాకు చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం మా అపార్ట్మెంట్కి.
ఇంకా మన పీఠాన్ని పూజించి కదిపే సమయం అయితే వచ్చేసింది. మా అపార్ట్మెంట్లో ఉన్న మగవాళ్ళంతా స్వామివారి దగ్గరికి వెళ్ళి జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ పీఠాన్ని కదిపేది చూస్తున్నారు కదా, అలాగే కలశాన్ని కూడా కదిపారండి. మీకు ముందు వీడియోలో చెప్పాను వినాయకుడి పూజ అంటే మగవాళ్ళు చేసుకునే పూజ అని చెప్పి. మగవాని చేత్తో ఇంట్లో ఎటువంటి పూజ జరిగినా అది చాలా శుభాన్ని కలిగిస్తుందండి, లాభాలు వస్తాయి. అసలు పీఠం కూడా ఎలా కదపాలంటే స్వామివారికి యథావిధిగా పూజించి దీపారాధన చేసి ఆయనకి నైవేద్యం పెట్టి ఆరతిచ్చి అప్పుడు మనం పెట్టిన పీఠం అయితే కదపాలండి. ఇంకా దాని తర్వాత అన్నదానం అయితే స్టార్ట్ అయిపోయింది. అందరికీ భోజనాలు అయితే పెట్టడం మొదలు పెట్టేశారు. ఏ ఐటమ్స్ ఉన్నాయో ఒక్కసారి వెళ్ళి ఒక లుక్ ఇచ్చేసేసుకుందాం. చూస్తున్నారు కదా, నేనైతే రివర్స్లో వచ్చాను, ఏమనుకోకండి. పెరుగు నుంచి అట్లా వెనక నుంచి వచ్చాను అనమాట. అన్నము, సాంబార్, ఫ్రై, వంకాయ ఫ్రై, అలాగే ములక్కాడ మసాలా కూర ఒకళ్ళు ప్లేట్లో మంచిగా దిట్టంగా వేసుకున్నారు. పప్పు, యథావిధిగా పులిహోర లేనిదే అసలు అది భోజనమే అవ్వదు కదా మన బ్రాహ్మణులకి. మిరపకాయ బజ్జీ, పరవన్నం. అలాగే దాని తర్వాత వేలం పాట అయితే స్టార్ట్ అయిపోయింది. 28,000కి వేలం పాట అయితే జరిగింది. చాలా చక్కగా ఎంతో పోటీగా వేలం పాట అయితే వేసేసారు అందరూ. రంజిత్ గారి పాట మళ్ళీ ఒకసారి రూపాయలు మీరు వెండిరెడ్డి స్వామికి ఇస్తే అంత ఇంకా వేలంపాట అయిపోగానే నెక్స్ట్ మూమెంట్ ఏంటంటే ఉట్టి కొట్టడం అనేది పెట్టారనమాట పిల్లల కోసము. అది పెద్దవాళ్ళు, మేము ఆడవాళ్ళం కూడా చేసామన్నమాట. చాలా ఫన్నీగా ఉంటుంది, ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి, మస్తు ఎంజాయ్ చేస్తారు. లాస్ట్లో తీన్మార్కి మీరు కూడా ఆ బీట్కి స్టెప్స్ వేస్తారనమాట. ఎవరికన్నా వినాయకుడికి ఆ తీన్మా చూడగానే బీట్ వేయాల్సిందే కదా. ఈలోపు ఏంటంటే మా పాప మా బొజ్జ వినాయకుడు అంటే మా ఇంట్లో పెట్టుకున్న వినాయకుడిని తల మీద పెట్టుకుని ఊరేగించుకుంటూ తను కూడా తన చేతుల మీద స్వామివారిని ఊరేగిస్తున్నట్టు చేసిందనమాట. పట్టుకోవడానికి ఫస్ట్ భయపడుతుంది, ఎందుకంటే ఇంకా చిన్నపిల్లనే కదా, తను 15 months అనమాట. కొంచెం చూసింది, తర్వాత స్లోగా పట్టుకుంది వినాయకుడిని. వాళ్ళ నాన్నతో కలిసి చక్కగా స్వామివారిని సాగనంపిందనమాట. తండ్రి చల్లగా చూడు, వచ్చే సంవత్సరం ఇలానే నీకు పూజించుకుంటాము అని చెప్పి. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే తనకు వినాయకుడు అంటే చాలా ఇష్టము, అది కాక ఎలా ఉంటాడో కూడా అర్థమైపోయింది. ఎక్కడ వినాయకుడి విగ్రహం చూసినా కూడా చేయి పైకెత్తుందనమాట. అందరూ జై బోలో గణేష్ మహారాజ్కి అంటారు కదా, అలాగా చేయి పైకెత్తుతుంది. ఇంకా మా వారు కూడా తల మీద పెట్టుకుని స్వామివారిని ఊరేగిస్తున్నట్టు తీసుకెళ్దాం అనుకున్నాను, ఎందుకంటే అపార్ట్మెంట్లో ఉన్న వినాయకులన్నీ కలిసి తీసుకెళ్తారు కదండి, అట్లాగనమాట. ఇంకా తీన్మార్కి సంబంధించిన బ్యాండ్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ డప్పులు కూడా మా అమ్మాయి అసలు వదిలిపెట్టలేదు, ఆ స్టిక్స్తో కూడా ఆడుకుంది. ఇంకా మనం ఒట్టి కొట్టే కార్యక్రమం అయితే చూసేసుకున్నాము. చూడండి, చాలా ఫన్నీగా కామెడీగా ఎంజాయ్ చేస్తారు మస్తు ఫుల్.
ఇంకా ఉట్టి కొట్టేశాక మా గణపయ్య కొంచెం బుజ్జ వినాయకుడు చిన్న విగ్రహం కాబట్టి చిన్న వ్యాన్ అయితే తీసుకొచ్చారండి. చూస్తున్నారు కదా, దాని పక్కనే మీకు చూపిస్తాను బొజ్జ వినాయకుళ్ళు చిన్న క్యూట్గా భలే ఉన్నాయి. అంటే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరి వినాయకుళ్ళు కూడా నిమజ్జించాలి కదండి. సో వాటితో పాటే వీటిని కూడా తీసుకెళ్తాను అనమాట. అలాగే పూజా సామాగ్రి ఎక్కడ ఏమైతే స్వామివారి దగ్గర ఉన్నాయో అన్ని బియ్యంతో సహా మొత్తం అన్ని పూజా సామాగ్రిని అక్కడ నిమజ్జించేస్తారనమాట. ఇంకా మా కోలాటం బ్యాచ్ అంతా రెడీ అయిపోయారు. సేమ్ శారీస్తో బ్యాండ్స్ కట్టేసుకొని, ఈవెన్ మా పాపతో సహా తను కోలాటం స్టిక్స్తో రెడీ అయిపోయి మొత్తం అపార్ట్మెంట్ మొత్తం తిరిగేసింది. అటు చూస్తున్నారు కదా, స్టిక్స్ పట్టుకొని చాలా బాగా ఎంజాయ్ చేసింది. వినాయకుడి ఈ 9 days పూజలో ఎవ్రీ ఈవినింగ్ ఎక్కడ చూసినా తనే ఉండేదన్నమాట. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళంతా కూడా అదే అనుకున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేసింది తను. యాక్చువల్లీ తనకు అది బాగా నచ్చింది. ఇంకా కోలాటం అయిపోగానే ఇంకా మన తీన్మార్లోకి వెళ్ళిపోదాం. మొత్తం ఫుల్ హవా మనదే అనమాట. మస్తు ఎంజాయ్ చేసినాం. వీడియో ఎక్కడ మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి. బీట్ అస్సలు మిస్ కాకండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల దాకా అందరూ తీన్మార్లో డ్యాన్స్ వేస్తున్నారు కదా. ఈ లోపు వ్యాన్ అయితే కదలడం స్టార్ట్ అయిందండి. ఎందుకంటే ఇంకా చీకటి పడిపోతుంది కదా, స్వామివారిని అయితే నిమజ్జించాలి. సో కాబట్టి స్వామివారికి కదిలే ముందు ఒకసారి దిష్టి అనేది తీయాలి. దిష్టి తీసి కొబ్బరికాయలు ఎవరైతే తీసుకొచ్చారో స్వామివారికి కొట్టి, అలాగే టైర్ కింద నిమ్మకాయలు పెట్టి ఆ వ్యాన్ అయితే కదిలిస్తే మనకి ఎటువంటి ఆటంకం రాకుండా నిమజ్జనం అనేది దిగ్విజయంగా కంప్లీట్ చేసుకుని వస్తాము స్వామివారిది. అందరూ ఎంతో ఉత్సాహంగా వాళ్ళు తీసుకొచ్చిన కొబ్బరికాయలు అయితే కొట్టేశారు. స్వామివారిని అయితే సాగనంపేశారు. మేము కూడా చూస్తున్నాం కదా, ఫుల్ ఎంజాయ్ చేశాము.
ఇదండి మా అపార్ట్మెంట్ వినాయకుడి నిమజ్జనం హవా. మీరెంత బాగా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. వచ్చే సంవత్సరం మరింత ఉత్సాహంతో స్వామివారికి పూజించుకుంటామని, అలాగే ఆయన కృపాకటాక్షాలు అందరికీ లభిస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ శ్రీపద స్టోరీస్. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.